తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు దాటిపోయింది. ఎవరి పని వాళ్ళదే, ఎవరి సంసారం వాళ్ళదే. అయితే ఈ 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ మీద ఎటువంటి అభ్యంతరాలు, ఆరోపణలు రాలే. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ మీద ఆంధ్ర కుట్ర జరుగుతుందన్న ఆరోపణలు, అంటే అనుమానాలు తెర మీదకి వచ్చినాయి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, గతంలో చాలా మంది లీడర్లు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మీద మళ్ళీ ఏదో కుట్ర జరుగుతుంది అంటున్నారు. కాకపోతే ఒక వార్త చూసిన తర్వాత ఇది వాస్తవమే నాకు కూడా అనిపిస్తుంది. ఒకసారి మీరు ఆ వార్త చూడండి. బాబుకు బంటుగా మన మంత్రి, ఒక తెలంగాణ మంత్రి చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తుండట. విషయం ఏంటంటే కృష్ణానది మీద నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టి ఏపీకి నీళ్లు తరలించుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కదా, దానికోసం మన మంత్రి చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తుండట. అయితే ఇటీవల తుంగభద్ర నది మీద గేట్లు పెట్టినప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేరు కదా, అలా అడిగి పోయినప్పుడు ఈ మంత్రి ఏం చేసిందంటే రిటైర్డ్ ఇంజనీర్లు ఉంటారుగా ఇరిగేషన్లకు సంబంధించి, వాళ్ళ దగ్గరకు పోయి మీరు ఏపీ తరఫున పనిచేయాలి, ఏపీ కోసం పనిచేయాలి, ఈ ప్రాజెక్ట్ కట్టడానికి మీరు అడ్డుపడొద్దని చెప్పి ఈ పెద్ద మనిషి సిగ్గులేని మన తెలంగాణ మంత్రి చెప్పిండట. చెప్తే ఇంజనీర్లు ఏమన్నారు, కట్టేట్లుంటే తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనం మాకు ముఖ్యం, మేము ఆంధ్రాకు మద్దతు ఇవ్వమన్నారట. అప్పుడు ఏమన్నారట, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు, అయిపోయింది, ఇక మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా ఏం జరగదని చెప్పి ఈ మంత్రి వాళ్ళని బెదిరిస్తున్నాడు. తెలంగాణలో గెలిచి తెలంగాణ ప్రజలతో భిక్షతో ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు మంత్రి అయిన నువ్వు సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేయడం ఏంటండి? ఈ మంత్రి కొంచెం సిగ్గు ఉండదు. మళ్ళీ ఏమంటాడ, చంద్రబాబుతో నాకు 40 ఏళ్ళ అనుబంధం ఉందట. 40 ఏళ్ళ అనుబంధం ఉంటే నువ్వు చంద్రబాబు నిలదీవా ఫస్ట్. చంద్రబాబు నాయుడు తప్పు, మా తెలంగాణకు అన్యాయం ఎట్లా చేస్తావని చెప్పి నువ్వు నిలదీసి కొట్లాడి తెలంగాణకి న్యాయం చేయి. నీకు 40 ఏళ్ళ అనుబంధం ఉంది కదా, నీ 40 ఏళ్ళ అనుబంధం నీకు వనికొచ్చేటట్టు నీకేమో మూటల సంచులు ముట్టనీకి వాడుకుంటున్నావా? ఈడ మంత్రి కలిసి ఆడ ఆయన కాళ్ళ కింద పనిచేయడం ఏందా మంత్రి? ఈ మంత్రి ఎక్కువ ఇట్లనే చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారేమో అనుకున్నాను. టైం వచ్చినప్పుడు ఏడదా కురికేయాలో ఆడదా కురికిస్తారు. ఇప్పుడు నేను ఏం చేసేది నడుస్తుంది అనుకుంటాను, కానీ తెలంగాణ ప్రజలు మంచోళ్ళు కాదు. ఉద్యమం టైంలో ఎవరిని ఎట్లా ఉరికేయాలో అట్లా ఉరికిచ్చారు. తెలంగాణ ప్రజలు మంచితనం చేతగాని తరంగా తీసుకొని మంత్రి ఇట్లా చేస్తున్నట్టున్నాడు. నేను ఏమంటానంటే ఈ మంత్రి ఆంధ్ర కోసం పనిచేయాల్సిన అవసరం లేదు, తెలంగాణ కోసం పనిచేయాలి. రేవంత్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. మీరు ఇలా అధికారంలో ఉంటారు పోతారు, కానీ రేపు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి. కానీ ఒక ఉన్నత సీనియర్ మంత్రి, 40 ఏళ్ళు చంద్రబాబుతో పనిచేసిన మంత్రి తెలంగాణ కోసం పనిచేయకుండా ఆంధ్ర కోసం ఆయన చేయడమే కాకుండా ఇక్కడ ఇరిగేషన్ ఇంజనీర్లు మిగతా వాళ్ళు కూడా పనిచేయాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం ఎంత సిగ్గుచేటు. ఈ మంత్రికి త్వరలోనే ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా ఈ మంత్రి సిగ్గుంటే తెలంగాణ కోసం పనిచేయాలి.